Praise the Lord, brothers and sisters. Welcome all of you in the name of Lord and Savior Jesus Christ. Prayer time on this day. నామకు స్తోత్రములు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం ప్రార్థన సహవాసం కొరకై ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాం. Last day of the church prayer on this year, Tuesday. So God may help us to have a blessed time. ఈ యొక్క సంవత్సరంలో మరి చివరి సంఘ ప్రార్థన ఈ యొక్క దినం కూడా ప్రభు మనకు సహాయం చేయను గాక. It's been wonderful. God is leading. He will lead us. All we have to do is just rely on Him, trust on Him, believe Him, and also put our confidence upon Him. కాబట్టి ప్రభు అద్భుత రీతిగా మనం నడిపిస్తా వస్తా ఉన్నారు. మనము చేయవలసిందల్లా ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయనపై ఆధారపడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచి మనము ముందుకు సాగాలి. Things did not go according to our plan or wish in this year. Maybe it has happened or may not be, but God is in control. He will make it possible, even though when we pray for every matter. మరి ఈ సంవత్సరంలో మనము ఏదైనా విషయంలో మన యొక్క ఆలోచన ప్రకారం వెళ్ళకపోయినప్పటికీ దేవునికి సమస్తము మరి ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన సమయంలో మరి వాటన్నిటిని కూడా మరి ప్రభు చిత్తానుసారంగా జరిగిస్తారు. So many things God has taught in this time. So let us take that as a learning for us and building our faith upon that and trusting our God and making our journey as a prosperous and faithful and also victorious. కాబట్టి ప్రభు అనేక విషయాలు చేస్తూ వచ్చారు, కార్యాలు జరిగిస్తూ వచ్చారు. మరి మనము ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచుతూ ఆయనపై ఆధారపడుతూ ఆయన యందు మనం నిలకడగా ఉంటూ సాగేవారంగా ఉండాలి. God willing, if God permits us to gather together in a physical gathering next year onwards, as we have requested timing also, we may join together. Again, we will pray together in the presence of everyone and also in the presence of God. కాబట్టి ప్రభు చిత్తం అయితే వచ్చే సంవత్సరంలో మరి మనము సంఘంగా చేరి ప్రార్థించే అవకాశం మనము కలిగి ఉంటాం. వారికి మరి చర్చ్ మేనేజ్మెంట్ కి అయితే రిక్వెస్ట్ ఇచ్చాం, మరి మేము కలిసి ప్రార్థించాలని, అక్కడ భౌతికంగా కూడుకోవాలని. మరి ప్రభు చిత్తం అయితే ఆ యొక్క విషయంలో కూడా ప్రభు మనకు సహాయం చేయను గాక. So this day we'll start with a prayer and then songs. Then God's word will be there. Our God's servant is here, going to be. Next week he will not be here. I think so he's traveling on this day, God willing. So God may lead him and also God may anoint him this day for the word of God. మరి ఈ యొక్క దినము ఒక కూడికను ప్రార్థనతో ఆరంభించుకుంటాం. తర్వాత పాటల ద్వారా ప్రభుని మహింపరుస్తాం. తర్వాత దైవ సేవకులు ఉన్నారు, దీని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మరి ఈ యొక్క వారం మన మధ్యలో ఉంటారు. వచ్చే వారం ఇదే దినము సౌదన్ ప్రయాణం ఉందని అనుకుంటాం. ప్రభు చిత్తం అయితే ప్రయాణమే వెళ్తారు. ప్రభు మరి యొక్క కూడిక అంతట్లో దినమంతట్లో మరి ప్రార్థన సమయంలో కూడా ప్రభు సహాయం చేయను గాక. And then we'll announce few points today, open prayer points. So those who have come with the burden, you can pray for the matters. Very few things are there to announce, especially for the gatherings. And then as the Lord leads, we'll put our petitions. కాబట్టి ఈ యొక్క మరి దేవుని యొక్క వర్తమానం విన్న తర్వాత కొన్ని ప్రకటనలు, ముఖ్యంగా ఈ దినము మరి ఓపెన్ ప్రేయర్ కాబట్టి మీకు ఏమైనా ప్రార్థన విన్నపాలు ఉంటే వాటి గురించి ప్రార్థించగలరు. కొన్ని అంశాలు ప్రాముఖ్యంగా ఈ యొక్క మరి రాను దినాల్లో కూడుకునే విషయము, పరిచర్య విషయంలో గురించి కొన్ని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్తాం. Let's pray. And Franklin, can you lead us? ప్రార్థించండి. సహోదరు ఫ్రాంక్లిన్ ప్రార్థించేస్తాం. మహాపరిశుద్ధం గల తండ్రి, కృపాకనికముల గొప్ప దేవ, మరొకసారి తండ్రి సంఘ ప్రార్థనగా ఈ సాయంకాల సమయాన ప్రభా ఈ విధంగా మీ పాసలిలో కూడి వచ్చుటకు ప్రభా మా అందరికీ మీరు అనుగ్రహించిన ప్రభా ఈ తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభా మరి ఒక ఈ దినాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి మరి గడిచిన అనేక రోజుల నుంచి ప్రభా, గడిచిన సంవత్సరం అంతటిలోను ప్రభా మరి తండ్రి ఈ మాసపు తండ్రి చివరి ప్రభా సంఘ ప్రార్థనలోను ప్రభా గడిచిన సంవత్సరం అంతటిలోనూ మీరు చూపిన కృపలకై స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి గడిచిన సంవత్సరం అంతటిలో ప్రభా తండ్రి మీరు మా పట్ల ప్రభా సంఘం పట్ల ఎంతో ప్రభా మేళ్లను, కృపలను, కనికరాలను చూపించినారు తండ్రి. ఎందుకంటే ప్రభా తండ్రి మరి భౌతికంగా తండ్రి మేము కూడుకోలేకపోయినప్పటికీ తండ్రి, శారీరక ప్రభా మేమందరం కలుసుకోలేకపోయినప్పటికీ తండ్రి
మరి ఒకసారి ప్రభా ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ప్రభా మేమందరం ప్రభా ప్రార్థనలో ఏకీభవించడం ప్రభా సంఘం ప్రభా మరి ఐక్యతతో ప్రభా మరి ఏక మనసుతో ప్రభా ప్రార్థించడం ప్రభా మీరు ఇచ్చిన ప్రభా ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మీ ఇష్టమైతే ప్రభా రానున్న దినాల్లో ప్రభా మరి తండ్రి నూతన సంవత్సరంలో ప్రభా మీరు గొప్ప కార్యం చేసి ప్రభా మేమందరం భౌతికంగా కూడా ప్రభా కలుసుకున్నట్టుకు మీ కృపను దయచేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో ప్రభా చేరి వచ్చిన తండ్రి మా ప్రియ సహోదరులందరినీ బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా మరి తండ్రి ఈ ప్రార్థన కార్యక్రమం ఆరంభించుకుంటుండగా ప్రభా పాటల ద్వారా మీరు మయం పొందండి ప్రభా. వాక్యం అందించని దాసుని కలువరి శిలువ చాటున మరుగుపరిచి ప్రభా తండ్రి ప్రభా మరి మా తండ్రి మేము మాకైతే ఏ అవసరతలతో ప్రభా మేము ఈ ప్రార్థనా సన్నిధిలో మేము కూడుకుంటున్నాం ప్రభా. మా ప్రతి అవసరతలు ప్రభా మరి పరం నుండి తీర్చబడటకు ప్రభా మరి తండ్రి ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడి ప్రోత్సహింపబడి తండ్రి మా విజ్ఞాపనలు మీ సన్నిధిలో పెట్టుకుంటూ మీ కృపను మీ కరికరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం అందించని సహోదరిని ప్రత్యేక రీతిలో ప్రభా అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తర్జుమాలో కూడా మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి తండ్రి జూమ్ ద్వారా ప్రభా మరి అదే లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ ద్వారా కూడా జరుగుతున్నటువంటి ప్రభా ప్రసారాన్ని ప్రభా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభా మరి ప్రసారం అంతయు సాఫీగా జరుగుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభా తండ్రి ఎవరైతే మరి యూట్యూబ్ లో చూస్తున్నారో ప్రభా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అనేకులు ప్రభా మరి ప్రార్థన కూడిక ప్రభా మరి కూడి రాగలుగుట కూడా మీ కృపను మీ తండ్రి మీ కరికరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా ప్రభా తండ్రి మమ్మల్ని మేము ప్రభా సంపూర్ణ రీతిలో మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఈ కూడికని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి ప్రభా. ఆది నుంచి అంతవరకు ప్రభా మీరే ఆధిపత్యం వహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కానీ కనపడని ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం తండ్రి ప్రభా. సమస్తాన్ని ప్రభా మరి పరికరాలని ప్రభా సమస్తాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము బహుగా తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ త్వరలో రానుంటి రక్షకుడు ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని మనము ప్రభువును స్తుతించి కనపరుస్తాం. సీయోను గీతములు పెద్ద పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 63 ఓ నాదు యేసు రాజా నిన్ను నే స్తుతించదును అనే పాట. తెలుగులో 63, హిందీలో 41, 41 ఇన్ హిందీ అండ్ తమిళ్ 65. ఈ పాటలో మొదటి 3 చరణాలు పాడుకుంటాం. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. నీ నామమును సదా నే సన్నుతించుచుందును. నీ నామమును సదా నే సన్నుతించుచుందును. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. గణంబు చేయుచుందును నేను
గణంబు చేయు తుందును నేను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. వర్ణించెదనే నీ క్రియలారు, వర్ణించెదనే నీ క్రియలారు, స్మరించెదనీ మంచితనంబున్, స్మరించెదనీ మంచితనంబున్. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. రక్షణ గీతము నే పాడెదను, రక్షణ గీతము నే పాడెదను, నిశ్చయ జయ ధ్వని నే చేసెదను, నిశ్చయ జయ ధ్వని నే చేసెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. నీ నామమును సదా నే సన్నుతించుచుందును, నీ నామమును సదా నే సన్నుతించుచుందును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. మరో పాట పాడుకుంటాం. పాట సంఖ్య 548, పెద్ద పాటల పుస్తకంలో 548 తెలుగు. మరి మిగతా లాంగ్వేజ్ లేదనుకుంటాను, డిస్ప్లేలో వస్తుంది. ఈ పాటలో మొదటి చరణము 7, 8 చరణాలు పాడుకుంటాం. దేవుని ప్రార్థించెదము, దైవ పుత్రుని నామమందు. దేవుని ప్రార్థించెదము, దైవ పుత్రుని నామమందు. అడుగుడి మీకు నిత్తుననెన్, వెదకుడి మీకు దొరుకుదును. అడుగుడి మీకు నిత్తుననెన్, వెదకుడి మీకు దొరుకుదును. మదిని నమ్మి మీరు తట్టినచో, మదిని నమ్మి మీరు తట్టినచో, ముదమున తలుపు తీయుదుననే దేవుని ప్రార్థించెదము.
దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునాని పల్కే. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునాని పల్కే. నిశ్చయముగా అభివృద్ధి చేసి, నిశ్చయముగా అభివృద్ధి చేసి శాశ్వతముగా తోడై యుందుననే దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు ఎన్ని శోధనలు వచ్చినాను ఎన్నుగా ప్రార్థించు ప్రభుని. ఎన్ని శోధనలు వచ్చినా ఎన్నుగా ప్రార్థించు ప్రభుని. కన్న తండ్రి నిన్ను వీడువాడు, కన్న తండ్రి నిన్ను వీడువాడు. సన్నుతించి పాడు హల్లెలూయా, దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు ఇంగ్లీష్ పాట పాడుకుంటాము. ఓ హ్యాపీ డే దట్ ఫిక్స్డ్ మై చాయిస్. ఈ పాట అంతా పాడుకుంటాము. Oh, happy day that fixed my choice on thee, my Savior and my God. Well, may this glowing heart rejoice and tell its rapture all abroad. Happy day, when Jesus washed my sins away. He teaches me to watch and pray and live rejoice, sing every day. Happy day, when Jesus washed my sins away. Oh, happy bond that seals my woes, that do all my love. Let cheerful anthem fill his souls, while to the sacred shrine I move. Happy day, when Jesus washed my sins away. He teaches me to watch and pray and live rejoice, sing every day. Happy day, when Jesus washed my sins away.
He's done the great transactions done. I am my Lord, and He is mine. He drew me and I followed on. Chant to confess the voice divine. Happy day, when Jesus washed my sins away. He teaches me to watch and pray and live rejoice, sing every day. Happy day, when Jesus washed my sins away. Now rest my long divided heart, fixed on this blissful center rest, nor ever from thy Lord depart, with him of every good possess. Happy day, when Jesus washed my sins away. He teaches me to watch and pray and live rejoice, sing every day. Happy day, when Jesus washed my sins away. I haven't that solemn oath, that old and new shall daily hear. Till in life's latest hour I bow, and bless in death a bond so dear. Happy day, when Jesus washed my sins away. He teaches me to watch and pray and live rejoice, sing every day. Happy day, when Jesus washed my sins away. తెలుగానా? బ్రదర్ అందుబాటులో ఉన్నారు. ఓకే, శామ్యుల్ జాకబ్ గారు ఉన్నారు కదా? ఉన్నాడు. ఓకే, తెలుగు చెప్తాను. మీరేది చెప్పమంటే చెప్తాను. ఓకే, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనా కూడికి నిమిత్తమై ప్రభు మనల్ని సమకూర్చినందుకు ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తున్నాం. शाम के समय में प्रार्थना के लिए परमेश्वर ने हम सभी लोगों को इस प्रकार से इकट्ठा किया, इसके लिए हम उनके आभारी हैं और धन्यवाद करते हैं. We thank the Lord for giving us this opportunity to come together in this prayer meeting. ప్రభు అద్భుతముగా 2021వ సంవత్సరం అద్భుతంగా మనం నడిపించాడు. చివరి మాసము, చివరి ప్రార్థనా కూడిక నిమిత్తమై మనలను సమకూర్చాడు. परमेश्वर इस सारे साल 2021 के पूरे वर्ष हमें अद्भुत और आश्चर्य रीति से अगुवाई की और
हमें चलाया है और इस साल की अंतिम महीने में और इस अंतिम प्रार्थना की सभा में भी हमें इस तरह से इकट्ठा होने का अवसर दिया। We thank the Lord for leading us this whole year 2021, and He has brought us to the last prayer meeting of this year. ఈ సంవత్సరం ప్రభు మనకిచ్చిన వాగ్దానములను బట్టి కూడా ఆ వాగ్దానములను నెరవేర్చిన దాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ కనపరుస్తున్నాం. इस साल में जो प्रतिज्ञाएं परमेश्वर ने हमारे प्रति दी है और उन सारी प्रतिज्ञाओं के लिए भी उनकी हम धन्यवाद करते हैं और उनकी स्तुति करते हैं। And we thank the Lord for all the promises and for all the word what Lord has given to every one of us. ముందుగా దేవుని వాక్యం నుండి ఒక భాగం చదువుకొని ఆ తర్వాత వాక్యమును ధ్యానం చేసి తర్వాత ప్రార్థనలో ప్రవేశించే సమయాన్ని కలిగి ఉంటాం. आइए पहले परमेश्वर के वचन में से एक वचन को हम पढ़ लेते हैं। परमेश्वर वचन को पढ़ने के बाद उसको ध्यान मनन करके प्रार्थना के समय में हम प्रवेश करेंगे। Before going to prayer, shall we read a verse from the Word of God, and after meditating, we will enter into prayer session. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనములను మనమందరము కలిసి చదువుకున్నాం. आइए यशायाह का किताब 41 अध्याय का 9 और 10 वचनों को सब लोग मिलकर पढ़ेंगे। Let's read from the book of Isaiah, chapter 41, verses 9 and 10. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడినయ్యున్నాను. దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభు తన పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో దీవించును గాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు చూస్తాం. परमेश्वर इस पवित्र वचन को हमारी समझ में ले आने के लिए और इसे समझने के लिए हमें सहायता करे। अगुवाई के लिए प्रार्थना में परमेश्वर की ओर देखते हैं। The Lord may help us and to understand His word, and the Lord may bless us, and for His help shall we look unto the Lord in prayer. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఉన్నతముగా హెచ్చించబడిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మాకు అనుగ్రహించిన సంఘ ప్రార్థన సమయమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇది సంవత్సరం అంతా కూడా అద్భుతంగా నడిపించారు తండ్రి. మీ యొక్క వాగ్దానములు ఇచ్చారు, మీ వాగ్దానములను మా జీవితంలో నెరవేరుస్తూ వచ్చారు. అలాగే మరి ఈ చివరి ప్రార్థన దినము సమయం కొరకై కూడా మమ్మల్ని సమకూర్చారు. మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడవు మీరు మాకు దేవుడవుగా ఉన్నారు. మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా కూడా మీరు మహిమ పొందినారు. మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో ప్రత్యేకముగా మరి మమ్మల్ని ప్రోత్సాహపరుచుకుంటూ కొరకాయ చదవబడిన లేఖన భాగములను బట్టి వందనములు తండ్రి. ఈ భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ఉత్తేజపరచండి తండ్రి, మమ్మల్ని బలపరచండి. మాకు కావలసిన శ్రేష్టమైన మీ వాక్కును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బోధించుటలో, తర్జుమా చేటులో మీ దీనదాసులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి బోధించుటలో తండ్రి మరి మీ ఒక్క వాక్కును దయచేయండి. తర్జుమా చేటులో సరైన మరి పదములు ఈ దాసులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటున్నాం. వినుటలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా కూడా వాక్యం వినుటకు, గ్రహించుటకు, లోబడుటకు, మరి ఆచరించుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ మా యొక్క సమయం దీవించమని మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా అనే మాటను ఈ వచనములు 9వ వచనములో యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో చదివాం. और यशायाह का किताब 41 अध्याय के 9 वचन में हमने पढ़ा है,
तू जिसे मैंने पृथ्वी के दूर दूर देश से ले आया और पृथ्वी की छोर से बुलाकर यह कहा, कहकर हमने पढ़ा। And we have read in Isaiah chapter 41 in verse 9, as it is written, Thou whom I have taken from the ends of the earth and called thee from the chief men thereof. ఆ పైన 8వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా అనే మాట యాకోబును గురించి చెప్పబడిన మాట చూస్తాం. और 8 वचन अगर हम देखते हैं तो इसके ऊपर लिखे गए 8 वचन में भी, हे मेरे दास इस्राएल, हे मेरे चुने हुए याकूब, हे मेरे मित्र अब्राहम के वंश कहकर हम पढ़ते हैं। यहाँ पर याकूब के बारे में भी लिखा गया हम देखते हैं। We see in the same chapter, verse 8, it's written about Jacob, that but thou, Israel, art my servant, Jacob, whom I have chosen, the seed of Abraham, my friend. అలాగే మరి భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడ. ఈ మాటలు ఈనాడు రక్షింపబడిన ప్రభు బిడ్డలకు మరి ఎంతో సమీపంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. और जो 9 वचन के शुरुआत में हम देखते हैं कि तू जिसे मैंने पृथ्वी के दूर दूर देश से लिया और पृथ्वी के छोर से बुलाकर कहा, इस बात को हम देखते हैं तो ये बात विश्वासियों को दर्शा रहा है और विश्वासियों के प्रति ये वचन को कहा गया। And in the 9th verse, what it is written, whom I have taken from the ends of the earth and called thee from the chief men thereof, it resembles to the present day believers. కాబట్టి ఆనాడు యాకోబును పిలిచి ఇశ్రాయేలుగా మార్చి దేవుడు తన ఆశీర్వాదములతో నింపి ఒక వ్యక్తిని మరి ఒక దేశముగా ఒక తనకు స్వాస్థ్యమైన ప్రజలుగా ఏర్పరచుకొని దానిలో నుండి మనకు కూడా ఆ ఆశీర్వాదము దేవుని బిడ్డలుగా చేపట్ట కొరకై యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ ఆశీర్వాదమును ప్రభువు మనకు అనుగ్రహించుకుంటున్నాడు. हम देखते हैं कि उन दिनों में याकूब को परमेश्वर ने चुना और याकूब को बुलाकर उसको याकूब से उसके नाम इस्राएल में बदला और इस्राएल से बहुत ही बड़ा जन और बहुत ही देश उसके द्वारा स्थापित किया गया है और इस्राएल की प्रजा की तरह वो स्थापित हुए, परमेश्वर के बच्चों की तरह। और इसी स्वास्थ्य में हम भी ठहरे हैं और हमें भी यहाँ से उद्धार का या परमेश्वर का वचन हमें भी मिला है। We see in the early days that God chose Jacob, and he has chosen him, he called him, he has chosen him and changed him to Israel. And not only that, he made him a nation and blessed him with all the blessings, and he made him as an inheritance. And in that inheritance, Lord has blessed us also through his son, Lord Jesus Christ. అబ్రహామును గురించి దేవుడు చెప్తూ నా స్నేహితుడైన అబ్రహామా అంటున్నాడు. और यहाँ पर परमेश्वर अब्राहम के बारे में कहते हुए कह रहे हैं कि मेरा मित्र अब्राहम कहकर लिखा है। God testifying about Abraham, he says, Abraham, my friend. అలాగే ఆ పైన వ్రాయబడిన మాట మరి తెలుగులో అయితే యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు అంటున్నాడు. और यहाँ पर इसी 8 वचन के पहले भाग में हम देख सकते हैं कि हे मेरे चुने हुए याकूब कहकर कह रहे हैं। And about Jacob, he says, Jacob, whom I have chosen. అలాగే ఇశ్రాయేలును గురించి మాట్లాడుతూ నా సేవకుడు అయిన ఇశ్రాయేలు అని అంటున్నాడు. और इसी तरह इस्राएल के बारे में भी परमेश्वर बातें करते हुए कह रहे हैं कि ए मेरे दास इस्राएल कहकर। And about Israel, he says, Israel art my servant. కాబట్టి దేవుడు అబ్రహామును తన స్నేహితుడిగా చేసుకున్నాడు. అబ్రహాము యొక్క సంతానమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అబ్రహాము ద్వారా అబ్రహాము సంతానమును దీవించాలని ఆశపడ్డాడు. और अब्राहम को परमेश्वर ने चुना और अब्राहम को अपने मित्र के जैसा परमेश्वर ने उसे चुन लिया है, बना है। और अब्राहम के द्वारा अब्राहम के जरिए के द्वारा इस्राएल की प्रजा को, इस्राएल की देश को उन्होंने आशीष देने के लिए उन्होंने सोचा। We see God has made Abraham his friend, and through Abraham he blessed that whole nation, the generation after him. And through Abraham he wanted to give the inheritance what he has prepared for them. అబ్రహాము యొక్క సంతానములో నుండి వచ్చిన యాకోబును మనం చూసినట్లయితే
अब्राहम के जो संतान या अब्राहम के वंशावली में से जो याकूब अगर उसी संतान से आया, अगर उसके बारे में अगर हम देखते हैं तो we see Jacob who came from the generation of Abraham. యాకోబు మోసగాడు అని మనకు బాగా పరిచయం. और हम सभी जानते हैं, ये बात हम सभी पढ़ चुके हैं कि याकूब पहले हम देखते हैं कि एक धोखेबाज की तरह उसे कहा गया. And we know about Jacob as it is written that he was a deceiver. అయితే అటువంటి యాకోబును ప్రభువు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. और इस याकूब के बारे में परमेश्वर कह रहे हैं कि मैंने तुझे चुन लिया है. And God is saying to this deceiver Jacob that Jacob, I have chosen you. అయితే దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు కాబట్టి యాకోబును మోసగాడైనా కూడా ఇశ్రాయేలుగా మార్చాడు, తన సేవకునిగా మార్చుకున్నాడు. परमेश्वर ने याकूब को चुना है, क्योंकि भले ही याकूब धोखेबाज था, उसे चुना है, चुनकर उसे याकूब से इस्राएल बनाया. And we see though Jacob was a deceiver, but God has chosen him and changed him into Israel and made him as his servant. నా సేవకుడు లేక నా దాసుడు అనే మాట మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే యజమాని చేత ప్రభుత్వము చేయబడేవాడు అని అర్థం ఇస్తుంది. और मेरा दास या मेरा सेवक, इसका मतलब हमें क्या दर्शा रहा है, ये बात हमें क्या प्रकट कर रही है कि एक उसके अधिकारी के द्वारा या उसकी मालिक या स्वामी के द्वारा उसके प्रभुत्व में वो रहा है और उसे चुना गया. My servant speaks about that he is being ruled or governed by his master. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి మరి దేవుని ద్వారా బలపరచబడి దేవుని ద్వారా వాగ్దానములను పొందినవాడుగా ఉంటున్నాడు. अब यहाँ पर हम देख सकते हैं याकूब ने इस्राएल की द्वारा उसको इस्राएल के तरह बदला गया है और परमेश्वर के द्वारा चुना गया है और चुनकर परमेश्वर के द्वारा वो अब यहाँ पर आशीषें पाई है. Now we see Jacob has been changed into Israel and receiving all the promises from God. యాకోబు తన సొంత లేక శక్తి మీద ఇశ్రాయేలుగా మార్చబడలేదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి యాకోబుగా ఉన్న వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని దాసుడుగా మార్చబడ్డాడు. यहाँ पर हम देखते हैं कि याकूब अपनी स्वयं कृषि से या अपने आप इस्राएल में नहीं बदला, लेकिन परमेश्वर की जो मुफ्त में देने वाली उस अनुग्रह के द्वारा उनकी इच्छा के अनुसार उसने इस्राएल में बदल गया और परमेश्वर के सेवक की तरह वो बनाया गया. We see Jacob by his own strength or his works, he didn't change himself to Israel, but it was only the free gift of grace. Because of God, he has been changed into Israel and was made his servant. ఆ తర్వాత వారు మరి దేవునికి విరోధముగా ప్రవర్తించిన కారణం చేత దేవుడు వారిని అన్ని రాజుల చేతికి అప్పగించాడు. और इसके बाद हम देख सकते हैं कि वहां की प्रजा परमेश्वर के विरुद्ध कार्य किए हैं और परमेश्वर की आज्ञा को ना पालन करने की वजह से परमेश्वर उन लोगों को अन्य जाति के राजाओं के हाथों में सौंप दिया. Though God blessed them with all his blessings, but they have disobeyed God and done things which are not pleasing unto the God. So God took them and gave them into the hands of the Gentiles. అయితే దేవుడు తన స్నేహితుడైన అబ్రహాముకు చేసిన వాగ్దానమును మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకొని ఆ వాగ్దానమును బట్టి యాకోబును జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొని వారు బూదిగంతముల వరకు చెదిరిపోయినా కూడా వారిని పిలుస్తూ ఉన్నాడు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా అని పిలుస్తున్నాడు. और इस तरह से रहने के बावजूद भी परमेश्वर ने जो प्रतिज्ञा अब्राहम के प्रति किया था, याकूब के प्रति किया था, इन सारी प्रतिज्ञाओं को स्मरण में करते हुए इस्राएल की प्रजा के प्रति जो उन्होंने प्रतिज्ञा दी थी, वांछा बांधी थी इस्राएल के प्रजा में, और उन्हें स्मरण में लाते हुए कह रहे हैं कि धरती के दूर दूर देश से भी और पृथ्वी के छोर से बुलाकर तुम्हें मैं चुना है कहकर कह रहे हैं.
though they were handed over by God to the Gentile kings to be as slaves, but God never forgot what the promises God gave to Abraham. Remembering those promises, God remembered Jacob, God remembered Israel, though they were scattered all through the world, through the ends of the earth. He remembered his promise and says, I have taken from them from the ends of the earth and called thee from the chief men. So he called them and gathered them together. అలాగే ప్రభువు మన విషయంలో కూడా తాను చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని మనము ఎక్కడ ఉన్నప్పటికీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన వాగ్దానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని మరలా మరలా మనల్ని పిలుస్తున్నాడు. और परमेश्वर यही हमारे प्रति भी दर्शा रहे हैं कि जो प्रतिज्ञा उन्होंने हमें दी है उस प्रतिज्ञा को अब स्मरण में ले आ रहे हैं, चाहे हम कहां पर भी हो, किसी परिस्थिति में भी हो, उन प्रतिज्ञाओं को हमारे प्रति जो परमेश्वर ने दिया है उसे भी स्मरण में ले आ रहे हैं. In the same manner, he is working on us also. Though we may be scattered in different places, but still remembering his promises, he is calling us again and again. ఈ చదవబడిన 9-10 వచనాలలో మరి ఏ విధముగా తన వాగ్దానములతో బలపరుస్తూ వచ్చాడో మనము గమనించగలం. और इन दो वचन जो हमने पढ़ा है 9 और 10 इस वचनों के द्वारा, इस प्रतिज्ञा के द्वारा किस तरह से परमेश्वर हमें बल दे रहे हैं या किस तरह से परमेश्वर हमें प्रोत्साहन कर रहे हैं, हम देख सकते हैं. The two verses what we read in Isaiah chapter 41 verses 9 and 10, we see how Lord is encouraging us and guiding us. ఈ సంవత్సరము కూడా ప్రభు ప్రారంభము నుండి మనకు వాగ్దానం ఇచ్చి బలపరిచాడు. సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు, అనుదిన వాగ్దానములు ఇచ్చాడు, వారము వెంబడి వారము వాగ్దానములు ఇచ్చాడు. వీటన్నిటి ద్వారా మనలను బలపరుస్తూ వచ్చాడు. और इस साल भी परमेश्वर ने हमें प्रतिज्ञा दी है, और केवल यही नहीं, हमें हर महीने या हर हफ्ते प्रतिज्ञा दे रहे हैं, हर रोज भी हमें प्रतिज्ञा दे रहे हैं. इस तरह से प्रतिज्ञाएं पूरे साल भर परमेश्वर हमें प्रतिज्ञा देते हुए हमें प्रोत्साहन कर रहे हैं और हमें बल दे रहे हैं. We see how our Lord from the beginning of this year, through his promises, through the church promise, through individual promises, to daily promises, and through weekly promises, how Lord is strengthening every one of us. ఇప్పుడు 9-10 వచనములలో అనగా 10వ వచనంలో ఉంటుంది భయపడకము అనే మాట. और 10 वचन में हम इस तरह से पाते हैं मत डर. And in 10th verse we read, fear thou not. నేను నీతో చెప్పి ఉన్నాను భయపడకము. और यहाँ पर परमेश्वर कह रहे हैं कि मैंने तुझसे कहा कि मत डर. And it says, fear thou not, for I am with thee. కాబట్టి ప్రభువు ముందుగా మనకు చెప్పి ఉన్నాడు, అనగా వాగ్దానం ఇచ్చాడు. और परमेश्वर ने पहले से ही हमसे कहा और प्रतिज्ञा दिए हैं कि मत डरो कहकर. And this promise has been given to us beforehand, that fear thou not. కాబట్టి ఈ సంవత్సరం యొక్క ప్రారంభములో ప్రభువు మనల్ని బలపరిచి ధైర్యపరిచి వాగ్దానం ఇచ్చాడు. और इस साल के शुरुआत में परमेश्वर ने हमें धैर्य दिया है, प्रोत्साहन दिया है, और प्रोत्साहन देकर प्रतिज्ञाओं के द्वारा हमें आशीष किए हैं. And in the beginning of this year, Lord has strengthened us, encouraged us, and gave us this promise. అయితే ఇప్పుడు కూడా ప్రభు చెప్తున్నాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని. और इस समय भी परमेश्वर हमें याद दिला रहे हैं और कह रहे हैं मत डर क्योंकि मैं तेरे संग हूं. And today also, now also he is promising, fear thou not, for I am with thee. కాబట్టి నేను నీతో ఉన్నాను అనే మాట మనకేం తెలియజేస్తుంది అంటే దేవుని సన్నిధిని గూర్చిన వాగ్దానము మనకు తెలియజేస్తుంది. और मैं तेरे संग हूं, ये बात हमें क्या याद दिला रहा है या हमारे स्मरण में क्या ले आ रहा है कि परमेश्वर की उपस्थिति, उनकी सन्निधि हमारे संग है. For I am with thee, it speaks to us regarding the presence regarding the promise of the presence of God with every one of us. కాబట్టి మన జీవితంలో ఈ సంవత్సరం ప్రారంభమైన దేవుని సన్నిధి, అలాగే మన రక్షింపబడిన దినము నుండి ప్రారంభమైన దేవుని సన్నిధి ఇప్పటి వరకు కూడా ఉంది, అది కొనసాగుతుంది అనే వాగ్దానము, దేవుని సన్నిధిని గురించిన వాగ్దానము మనం చూస్తున్నాం.
और परमेश्वर ने इस साल की शुरुआत से जो उनकी उपस्थिति हमारे संग रखा है, और केवल यही नहीं, जिस दिन से हम उद्धार पाकर परमेश्वर में आए हैं उस दिन से लेकर ये सन्निधि हमारे संग है और आगे भी चलता रहेगा। उनकी संग आगे के दिनों में भी परमेश्वर की उपस्थिति हमारे संग रहेगा। From the beginning of the year, this was the promise, was what we got, that for I am with thee. Not only from the beginning of this year, but from the day we were born again, his presence was with us, and not only this year, but in the days to come also, his presence will follow every one of us. ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనములో అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, భయపడకుము అని. అదే మాట ఈనాడు మనకు కూడా చెప్తున్నాడు. और उत्पत्ति का किताब 15 अध्याय के पहले वचन में परमेश्वर ने अब्राहम से कह रहा है कि मत डर। वही बात आज परमेश्वर हमसे भी कह रहा है। And Genesis chapter 15 verse 1, he says to Abraham, fear not. The same words here he is telling to us, speaking to us, not to fear. అలాగే యెహోషువ పుస్తకము మొదటి అధ్యాయము 9వ వచనములో యెహోషువతో చెప్పాడు ప్రభువు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని. అదే ప్రభువు మనల్ని కూడా ధైర్యపరుస్తున్నాడు. इसी तरह यहोश की किताब पहले अध्याय के 9 वचन में भी परमेश्वर यहोशू से कह रहा है कि मत डर। वही परमेश्वर आज हमसे भी वही कह रहा है कि मत डरो, मैं तुम्हारे संग हूं कहकर। And the promise what God gave to Joshua in chapter 1 and verse 9, be strong and of good courage, be not afraid. The same promise, the same words today he's speaking to us, that to be strong and be of good courage and be not afraid. లూకాసు వార్త మొదటి అధ్యాయము 13వ వచనములో జకర్యాతో చెప్పాడు ప్రభువు, భయపడకము అని. ఆ ప్రభువే మనతో కూడా మాట్లాడుతున్నాడు. और लूका का सुसमाचार पहले अध्याय के 13 वचन में भी परमेश्वर जकरिया से बातें कर रहे हैं कि मत डर, मैं तेरे संग हूं कहकर उसने कहा है। और वही परमेश्वर आज हमसे भी यही बातें कर रहा है। Luke's Gospel chapter 1 and verse 13, as he is encouraging Zechariah not to fear, with the same words he is encouraging and strengthening us not to fear. అలాగే మనము క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో ఎంతో మందిని ధైర్యపరిచిన భయపడకము అని చెప్పిన మాటలను చూస్తాం. और इसी तरह से पुराने नियम में, नए नियम में कई बार ये बात कहा गया कि प्रोत्साहन दिया गया कि मत डरो कहकर। So in both the Old Testament and New Testament, we see many times God spoke to many children of God not to fear and strengthen them and not to be afraid. ఎందుకు మనము భయపడకూడదు అనగా, తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనములో దాని యొక్క కారణము వ్రాయబడి ఉంది. और क्यों हमें नहीं डरना चाहिए, क्यों हमें बिना डर के रहना चाहिए, ये बात हम पाते हैं नए नियम में दूसरे तिमोथियों की पत्री पहले अध्याय के 9 वचन में। And why we should not fear, we can see from 2 Timothy chapter 1 and verse 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. और हम देख सकते हैं कि दूसरी तिमोथियस की पत्री पहला अध्याय के 7 पद में, क्योंकि परमेश्वर ने हमें भय की नहीं पर सामर्थ और प्रेम और संयम की आत्मा दी है। It says, for God hath not given us the spirit of fear, but of power and of love and of sound mind. ఎందుకు మనము భయపడకూడదు అనగా, ప్రభు చెప్తున్నాడు, నేను నీ దేవుడను, నేను నీకు వ్యక్తిగతముగా నీతో ఉన్నాను, నీకు దేవుడను చెప్తున్నాడు. हमें क्यों नहीं डरना चाहिए, क्योंकि परमेश्वर हमें कह रहा है कि मैं तुम्हारा प्रभु हूं, परमेश्वर हूं, व्यक्तिगत रूप से मैं तेरा देखभाल करने वाला परमेश्वर हूं, इसीलिए नहीं डरना चाहिए। Why we should not fear? It speaks to us that our God says, I am your personal God, I am your individual God, I will take care and I will be with you. కాబట్టి ప్రభు మనతో ఉన్నాడు. ప్రభువు ధైర్యపరిచే ఆత్మ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మనతో ఉన్నాడు. కాబట్టి మనము వీటన్నిటిని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు యాత్రా జీవితంలో సాగవలసిన వారముగా ఉంటున్నాం. और इसीलिए यहाँ पर वचन कह रहा है कि परमेश्वर हमें हमारे साथ है, परमेश्वर की सामर्थ देने वाली और संयम देने वाली आत्मा हमारे साथ है। इसीलिए आने वाले दिनों में धैर्य के साथ और बल के साथ हमें आगे बढ़ना है। Because our Lord is with us,
and we are not having the spirit of fear, but we are having a sound mind, we should be encouraged through all these things and move ahead in our spiritual life. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనములో నేను నీకు తోడై ఉన్నాను అనే మాట మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిని గురించిన వాగ్దానము కనబడుతుంది. और एशिया का किताब 41 अध्याय के 10 वचन के पहले भाग में अगर हम देख सकते हैं कि मत डरो मैं तुम्हारे संग हूं कहकर, तो यहाँ ये बात हमें ये दर्शाता है कि परमेश्वर की उपस्थिति और परमेश्वर की प्रतिज्ञा हमें दर्शा रही है. Isaiah chapter 41 and verse 10, it says, "For I am with thee." It means that first of all, the promise of his presence is with us. అలాగే రెండవది నేను నీకు దేవుడనై ఉన్నాను, ఐఎమ్ దై గాడ్, నేను నీకు దేవుడుగా ఉన్నాను అనగా దేవుడు వ్యక్తిగతముగా నీతో ఉన్నాను అన్న వాగ్దానం ఇస్తున్నాడు. और यहाँ पर दूसरी प्रतिज्ञा इसी वचन के द्वारा परमेश्वर हमें दे रहे हैं और कह रहे हैं कि क्योंकि मैं तेरा परमेश्वर हूं, इसका मतलब यह है कि व्यक्तिगत रूप से मैं तेरा परमेश्वर हूं कहकर. And here it's written, "For I am thy God," which speaks to us that our God is our personal God. మూడవ మాట ఇక్కడ మనము అదే వచనంలో చూస్తాము, నేను నిన్ను బలపరుతును అనగా తన శక్తిని గూర్చిన వాగ్దానమును ఇస్తున్నాడు. और यहाँ पर तीसरी प्रतिज्ञा भी इसी वचन के द्वारा परमेश्वर हमें दे रहे हैं और कह रहे हैं कि मैं तुझे संभालूंगा कहकर. And the third thing we see, "I will strengthen thee," which means this is the promise of his power and strength given to us. కాబట్టి మూడు మాటలు ఈ మూడు వచన లేక పదముల ద్వారా మనము గ్రహించవచ్చు. और इन तीन बातों के द्वारा हम इस वचन के जो प्रतिज्ञा है इसे समझ सकते हैं. And with these three things, we can understand what promises Lord has given to us. ఆయన సన్నిధిని గురించిన వాగ్దానము, ఆయన వ్యక్తిగతముగా మనతో ఉన్న వాగ్దానము, మూడవది ఆయన శక్తిని గురించిన వాగ్దానమును మనం చూస్తాం. और पहले हम देख सकते हैं कि पहला प्रतिज्ञा है परमेश्वर जो हमारे संग है और हमारी उनकी उपस्थिति हमारे साथ है. परमेश्वर उनकी उपस्थिति हमारे साथ है और व्यक्तिगत रूप से परमेश्वर हमारे साथ है और वो हमें बल देने वाला परमेश्वर है. The first we see the promise of his presence. The second we see the promise of his power, that he is our personal God. And the third, he is our promise of power and strength given to us. అదే వచనములో తన యొక్క శక్తి ఎలాగ ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, నేను నిన్ను బలపరుస్తాను, ప్రభువే తానే మనల్ని బలపరుస్తాను అని చెప్తున్నాడు. और इसी प्रतिज्ञा के बारे में ध्यान करते हुए इसी वचन में हम पा सकते हैं कि परमेश्वर कह रहे हैं कि मैं तुझे संभाले रहूंगा कहकर. And we see the promise of his power that he says, "I will strengthen thee." కాబట్టి ఈ సంవత్సరము ప్రభు మనకిచ్చిన వాగ్దానము కూడా సంఘ వాగ్దానము, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శక్తి కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎలాగూ అంటే ప్రభువే మనల్ని బలపరుస్తాడు కాబట్టి తద్వారా చేయగలరు. और इस साल की हमारी मंडली के प्रति जो परमेश्वर ने प्रतिज्ञा दी है कि वही प्रतिज्ञा हमारे यहाँ पर प्रकट किया जा रहा है कि जो अपने परमेश्वर की ज्ञान रखते हैं वो हियाव बांधकर महान और बड़े कार्य करते हैं. इसका मतलब यही कि जो उनका ज्ञान रखते हैं तो बल पाते हैं और महान और शक्तिशाली कार्य वो करते हैं. The church promised what we got this year, Daniel chapter 11 verse 32, "But the people that do know their God shall be strong and do exploit." The same promise Lord has given us today in Isaiah also, that he will strengthen us and he will uphold us. కీర్తన గ్రంథము 29వ కీర్తన 11వ వచనములో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును అని. और वचन संहिता का किताब 29 अध्याय के 11 वचन में हम इस तरह से पाते हैं, यहोवा अपनी प्रजा को बल देगा, यहोवा अपनी प्रजा को शांति की आशीष देगा. Psalms chapter 29 and verse 11, it says, "The Lord will give strength unto his people, the Lord will bless his people with peace." అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని. और फिलिपियों की पत्री 4 अध्याय के 13 वचन में पौलुस जी इस तरह से कह रहे हैं कि फिलिपियों की पत्री 4 के 13 में,
पर तुम जानते हो कि 13. कहते हैं कि वो जिसमें मैं विश्वास रखता हूँ उस परमेश्वर की सामर्थ्य से मैं सब कुछ कर सकता हूँ कहकर। Philippians chapter 4 and verse 13, Paul says, I can do all things through Christ who strengtheneth me. కాబట్టి శక్తి మనకు ఎలా వస్తుంది అనగా ప్రభువు మనలను బలపరచడం ద్వారా, ప్రభువు మనలను ఆదుకొనుట ద్వారా, ఎత్తి పట్టుకొనుట ద్వారా మనకు శక్తి వస్తుంది. और किस तरह से हम शक्ति पाते हैं? जब परमेश्वर हमें पकड़ते हैं या परमेश्वर हमें उठाकर थाम लेते हैं, परमेश्वर हमें थामने के द्वारा ही हम शक्ति पाते हैं। How are we strong and how are we powerful? It speaks to us that when Christ strengthens us and when he upholds us, then only we are powerful and we are strong. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో ఆ చివరలో 3 మాటలు మనకు కనబడుతున్నాయి. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేతును, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అనే మాటలు, 3 మాటలు. और इसी यशायाह का किताब 41 अध्याय के 10 वचन में इस 3 बातों को हम पाते हैं कि परमेश्वर मैं तेरा संग हूं कहकर कह रहा है और मैं तुझे दृढ़ करूंगा और मेरे दाहिने हाथ से तुझे पकड़ूंगा और मैं तुझे संभाले रखूंगा कहकर। Isaiah chapter 41 and verse 10, last portion, we see these 3 things. I will strengthen thee, yea, I will help thee, yea, I will uphold thee with the right hand of my righteousness. కాబట్టి మరి దేవుని యొక్క బలము మనకు ఎలా వస్తుంది, శక్తి ఎలా వస్తుందంటే ప్రభువు బలపరచుట ద్వారా, ప్రభువు మనకు సహాయము చేయట ద్వారా, అన్ని పరిస్థితుల్లో నిలబడట ద్వారా, మనతో ఉండట ద్వారా, అలాగే మనకు తన దక్షిణ హస్తముతో తన హస్తమును పట్టుకొని మనం నడిపించడం ద్వారా ఈ శక్తి మనకు వస్తుంది. और इसी तरह से हम परमेश्वर की शक्ति पा सकते हैं कि परमेश्वर हमारे ऊपर करुणा अनुग्रह करेंगे और उनकी दाहिने हाथ से हमें संभाले रखेंगे और उनकी शक्ति के उनके संग में हमें रखने के द्वारा ही हम इस शक्ति को और परमेश्वर के बल को पा सकते हैं। The power and the strength what we get is from our Lord only when he strengthens us, when he helps us, and when he upholds us with his right hand. కొన్నిసార్లు మనకు బలహీనముగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటప్పుడు ప్రార్థనలో మనము ఈ బలమును పొందగలం. और कई बार हमारे जीवन में हम कमजोर पड़ जाते हैं, कमजोर परिस्थितियां के द्वारा हमें गुजरना पड़ता है, लेकिन उस समय भी प्रार्थना के द्वारा हम इस शक्ति को पा सकते हैं। Many times we go through certain situations where we are disappointed and discouraged, but we can again regain this strength and power through prayer. కాబట్టి కొన్నిసార్లు మనము మానసికంగా ఆత్మల్లో బలముగా ఉన్నా కూడా మానసికంగా బలహీనముగా ఉండే పరిస్థితులు కొన్ని ఉంటాయి. और कई बार हम आत्मा में तो बल पाकर रहते हैं, आत्मा में तो शक्ति पाके रहते हैं, लेकिन दिमागी तौर से या मानसिक रीति से कई बार हम कमजोर पड़ जाते हैं या व्याकुल हो जाते हैं। Many times it so happens that in our spirit we are strong, but mentally we are very weak and we are very fragile. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి. తెస్సలోనికీయులకు की दूसरी తెస్సలోనికీయులకు की पत्री అన్న రెండో తెస్సలోనికీయుల में 1 Thessalonians 5:14. पहले తెస్సలోనికీయులకు की पत्री 5 अध्याय के 14 वचन में हम इस तरह से पाते हैं। 14 वचन में इस तरह से कहा गया कि हे भाइयों, हम तुम्हारे समझौते हैं, समझते हैं कि ठीक चाल नहीं चलते, उनके समझाया करो कि ढाढ़स दो, निर्बल को संभालो, सबकी और सहनशील दिखाओ। See what is written in 1 Thessalonians chapter 5 and verse 14. Now we exhort you, brethren, warn them that are unruly, encourage the faint-hearted, support the weak, be patient towards all men. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. इब्रानियों की पत्री 12 अध्याय के 12 वचन में भी In the same way, when we read in Hebrews chapter 12 and verse 12, కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి అనే మాట. यहाँ पर हम देख सकते हैं, इसीलिए ढीले हाथों और निर्बल घुटनों के बारे में कहा गया।
Wherefore, lift up the hands which hang down and the feeble knees. కాబట్టి ఆ ధైర్యము చెడిన వారిని, బలహీనముగా ఉన్న వారికి ఊతనివ్వడం, సడిలిన మోకాళ్ళను బలపరచడం, ఇదంతా కూడా మనము ప్రార్థనలో ఈ బలమును పొందగలం. और इसी तरह ढीले पड़ गए सो हाथों को और निर्बल हुए घुटनों को और जो उधर इधर जो आत्मा में जो हिल गए हैं उन सब लोगों को प्रार्थना के द्वारा ही हम संभाल सकते हैं और प्रार्थना के द्वारा ही हियाव बढ़ा सकते हैं. So those who are feeble, those who are faint-hearted, those whose hands hang down, and those feeble knees can only be strengthened by our prayers. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ కార్యమును చేసే దానికి ముందుగా మరి తాను ఒక మానవుడుగా లేక దేవాతి దేవుడే మానవుడుగా మానవుల కొరకు ఆ యొక్క శ్రమను సహించే సమయంలో తనను తాను ప్రార్థనలో బలపరుచుకున్నాడు. और प्रभु यीशु मसीह इस क्रूस के कार्य करने से पहले उन्हें महान परमेश्वर होने के बावजूद भी एक मानव शरीर में इस धरती पर आए हैं और उस क्रूस का कार्य करने के लिए अपने आप को प्रोत्साहन किया है और अपने आप को बल पाया है. And we see Lord Jesus Christ also before fulfilling the work on the cross, he strengthened himself. He encouraged himself in prayer. ఎంతో బలహీనమైన సమయం సిలువలో తండ్రి తన చేతిని విడిచిపెట్టినప్పుడు అయినప్పటికీ కూడా తాను పొందిన ఆ బలమును బట్టి తాను ధైర్యం తెచ్చుకొని సిలువ కార్యమును పూర్తి చేసి తద్వారా మనందరికీ కూడా విజయమును అనుగ్రహించాడు. और प्रभु यीशु मसीह की परिस्थिति उस कलवरी क्रूस में इतनी कमजोर पड़ गई थी कि परमेश्वर पिता भी उनकी हाथ को छोड़ दिया था. उस समय भी प्रार्थना के द्वारा जो बल उन्होंने पाया था, प्रार्थना के द्वारा जो शक्ति उन्होंने पाया था, उस शक्ति के द्वारा बल के द्वारा मृत्यु पर विजय हासिल कर कर उस क्रूस के कार्य को पूरा किया. Though the situation, the time on the cross of Calvary was not very good, when the Father left his hand, then also at that time also, because of the strength what he got from this prayer, he was able to sustain himself, and he strengthened himself and completed the work of salvation which we got in this present time. కాబట్టి ప్రభు యొక్క సన్నిధి మనతో ఉన్నది, ప్రభువే మనతో ఉన్నాడు, ప్రభు యొక్క శక్తి మనతో ఉంది. ఈ సంవత్సరం ప్రభు ఇచ్చిన వాగ్దానములను చేతపట్టుకొని ధైర్యముగా వచ్చే సంవత్సరం కొరకై ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదుము గాక. परमेश्वर हमारे संग है, व्यक्तिगत रूप से परमेश्वर हमारे साथ है और परमेश्वर की शक्ति और परमेश्वर हमें धैर्य दे रहे हैं कि उनके दाहिने हाथ को हमारे तरफ बढ़ाते हुए इस 3 प्रतिज्ञाओं को, इस 3 बातों को हमारे हाथ में पकड़ते हुए या इस 3 बातों की ध्वज को हम उठाते हुए आने वाले साल के लिए प्रतिज्ञा लेकर आने वाले साल के लिए हम तैयार करेंगे अपने आप को. Considering all these promises what Lord has given to us, that Lord is with us, he is our personal God, and he has given us the promise of his power and strength. Claiming all these things, we will strengthen ourselves in prayer so that we may enter with a new life, a new consecration in this coming new year. మనల్ని మనం బలపరుచుకుంటూ ఇతరులను కూడా బలపరుచుకున్నటకై ప్రార్థనలో మనము ప్రవేశించదము గాక, ప్రార్థనలో ఆ బలమును పొందుదము గాక. और अपने आप को प्रोत्साहन करते हुए, अपने आप को शक्ति पाते हुए, दूसरों को भी प्रोत्साहन देते हुए, दूसरों को भी बल देते हुए प्रार्थना में हम प्रवेश करेंगे और इस तरह से हमारी प्रार्थना रहे. And our prayers may be in this way, that we may be strengthened by our own prayers, and our prayers may strengthen others also. So Lord may help us to pray in such a way. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. Shall we pray? ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి వందనములు. మీ సన్నిధిని గురించిన వాగ్దానము, మీరే మాతో ఉన్నారు వ్యక్తిగతముగా అన్న వాగ్దానము, నేను బలపరుస్తాను, శక్తినిస్తాను, ఎత్తి పట్టుకుంటాను అన్న వాగ్దానము మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా అలాగ నడిపించారు. అలాగే భవిష్యత్తులో కూడా అలాగే చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి కూడా స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇంకా ఎక్కడైతే బలహీనమైన పరిస్థితులు ఉన్నాయో, బలహీనంగా ఉన్నవారు ఉన్నారు, ప్రార్థనలో ఎత్తి పట్టుకున్నట్టు ద్వారా, సడలిన మోకాళ్లను బలపరచడం ద్వారా, ధైర్యమును చెరిన వారి కొరకై ప్రార్థించడం ద్వారా ఈ ప్రార్థనలో ఈ బలమును మేము పొందగలము అని మీరు బోధించారు. వందనములు చెల్లిస్తున్నాం.
మా కొరకై సిలువలో యేసుప్రభు వారు కార్చిన రక్తంలో ఉన్న శక్తి, పునరుద్ధానం యొక్క శక్తిని కోరుకుంటున్నాం. నూతన సంవత్సరం కొరకై నూతన విధముగా తీర్మానం చేసుకుని మరి నూతన వాగ్దానం కొరకై కూడా సిద్ధపట్టుకు సహాయపడమని, ఈ సంవత్సరం అంతట్లో మరి మీరు కోరినట్లుగా, మీరు ఆశించినట్లుగా మేము ఎక్కడైతే ఉండలేకపోయామో వాటిని కూడా సవరించుకున్నట్టుకు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. Amen. Amen.